హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కాలం ఎప్పుడెప్పుడు అందించబోతుంది, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 18,000 ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి చాలామంది మహిళలు అయితే చూడడం అయితే జరుగుతుందండి. అయితే ప్రస్తుతం వీరందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. సో, ప్రస్తుతం ఎప్పుడు అందించబోతుంది? ఎవరు అర్హులు? అలాగే ఈ యొక్క పథకం సంబంధించుకొని ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల టైంలో మనకి 3 పథకాలనేవి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ 3 పథకాలకు సంబంధించి కూడా అందులో ఒక పథకం అయితే అమలు చేసిందండి. అంటే మనకి సూపర్ 6 పథకంలో భాగంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి 3 పథకాలకు సంబంధించి గాను మహిళలకైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఒకటో పథకం కింద తల్లికి వందనం అయితే రిలీజ్ చేశారు. అయితే రెండో పథకం సంబంధించి గాను ఉచిత బస్సు సంబంధించండి. అది కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుందండి. మూడో పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున మనకి అర్హుల ప్రతి మహిళల ఖాతాలో జమ కాబోతున్నాయండి. అంటే 18 ఏళ్ల సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. కాకపోతే అర్హత ఉన్నవారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మనకిక్కడ ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున తీస్తుంది గదా! అలా మనకి సంవత్సరం పొడుగునా చూసుకుంటే మనకి రూ. 18,000 అనేవైతే అందనున్నాయండి. సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట. సో, ఒకేసారి మనకి రూ. 18,000 అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ ఏ వర్గాలకు అందిస్తాయి అంటే ఏ కేటగిరీ వాళ్ళకిస్తారు అని చెప్పేసి చాలామందైతే ఎదురు చూస్తున్నారు. సో, ముఖ్యంగా ఇక్కడ మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి గాను ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకం సంబంధించి ఇక్కడ సన్నాహాలు చేస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి 6 దశల ధృవీకరణ తీసుకురాబోతుందండి. అయితే మనకి తల్లికి వందనం పథకంలో కూడా చాలా మందికి ఏ విధంగా ఇబ్బంది అయితే అయ్యిందనమాట. అంతా బాగానే ఉన్నా కానీ 6 దశల ధృవీకరణకు సంబంధించి గాని ఇబ్బంది అయితే పడ్డారనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క 6 దశల ధృవీకరణ ఏంటో మీరు అడగొచ్చు. చెప్తాను వినండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంట్లో ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికైతే రాదండి. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వారికి కూడా రాకపోవచ్చు. 4 వీలర్ వెహికల్ ఉన్నా గానీ వారికి కూడా రాదండి. అలాగే మనకి కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా కానీ వారికైతే రాకపోవచ్చు. ఇలా 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను తీసుకురావడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ఇవన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రూ. 1,500 అనేవైతే వారి యొక్క ఖాతాలో జమ చేయబోతుందండి. లేదా రూ. 18,000 అనేవైతే ఒకేసారి జమ చేయబోతుంది. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చర్చించి మనకు అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.